హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ మానియా. బాగున్నారా అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా నా అలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మీ అందరితో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే వీడియో లాస్ట్లో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ప్రజెంట్ నా చుట్టూ అందమైన ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలోకి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. ప్రజెంట్ అయితే మనం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి డిస్టిక్ రంపచోడవరంలో ఉన్నామన్నమాట. ఈ లొకేషన్ చాలా కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు ఇంత మంచి లొకేషన్ ఉందని అన్న సంగతే తెలీదు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇటువైపుగా వస్తే కనుక చూడవలసిన ప్రదేశాల్లో మంచి లొకేషన్ పరంగా చాలా బాగుంది. ఇది చూడండి, మీ లిస్ట్లో ఇది కూడా చేర్చుకోండి, బాగుంది. ప్రజెంట్ మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నామన్నమాట. ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు, 1 వీక్ అవుతుంది. ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ టెంపుల్ అయితే చూడ్డానికి చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే చుట్టూరా పచ్చని కొండల మధ్యలో ఎత్తైన ప్రదేశంలో ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. లోపలికెళ్ళి దర్శనం చేసుకున్నాను. స్వామివారిని కూడా చూపిద్దాం అనుకున్నాను, అయితే ఫొటోస్ అలాగే వీడియోస్ నాట్ అలౌడ్ అనమాట. మనం మార్నింగ్ వచ్చినా ఈవినింగ్ వచ్చినా ఏ టైంలో వచ్చినా కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. మా అల్లూరి డిస్టిక్ అంటేనే ఎప్పుడు ఎవర్ గ్రీన్, ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అందుకనే టూరిస్టులందరికీ చాలా మక్కువ ఎక్కువ అనమాట. ప్రకృతి ఒడిలో హాయిగా గడపాలనుకుంటే ఎప్పుడు స్వాగతం పలుకుతుంది మా అల్లూరి జిల్లా. జీడిపప్పు చింతపండు పులిహోర చాలా వేడివేడిగా విస్తరాకులు వేసి ఇచ్చారనమాట. పులిహోర ప్రసాదం అయితే అదిరిపోయింది. ఆవు పిండితో చేసిన పులిహోర చాలా బాగుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ రంపచోడవరంలో కొండ మీద మంచి లొకేషన్ చూసుకొని భలే కట్టారు టెంపుల్ అయితే. ఇదంతా కూడా రాయి, మొత్తం కూడా రాయి వాడారనమాట. మధ్య మధ్యలో సిమెంట్ ఉందనుకోండి.
నా లైఫ్లో జరిగే ఒక ముఖ్యమైన కార్యక్రమం మీ అందరితో షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా మీరందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్సే అన్నమాట. అందుకనే నా లైఫ్లో జరిగే అతి ముఖ్యమైన ఈ కార్యక్రమాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని అప్పుడే డిసైడ్ అయ్యాను అనమాట. నా ఛానల్లో పెట్టే ప్రతి వీడియోను చూస్తూ నాకు మంచి మంచి కామెంట్స్, అప్పుడప్పుడు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అనుకోండి, అవి కూడా పాఠంగా నేర్చుకుంటున్నాను నేను. ఇలా ముందుకు నన్ను నడిపిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి. చాలా చాలా థ్యాంక్ యూ. మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను కాస్త ఇంకా మంచి మంచి వీడియోలు మీ అందరికీ షేర్ చేస్తాను తప్పకుండా. లోపల గర్భగుడికి వెళ్ళాను, స్వామివారిని దర్శించుకున్నాను. టెంపుల్ కొత్తగా కట్టారనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. అచ్చం మన తిరుమలలో వెంకటేశ్వర స్వామి గారిని చూసినట్టే అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది. అయితే ఇంత మంచి అట్మాస్ఫియర్లో మీ అందరితో నా పర్సనల్ విషయం ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే నా మ్యారేజ్ అన్నమాట. నా మ్యారేజ్ సెట్ అయింది. అది మీ అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా ఈ టెంపుల్ వాతావరణంలో షేర్ చేసుకుంటే బాగుంటుంది శుభప్రదంగా అనేసి ఇలా మీతో ఇలా షేర్ చేసుకున్నాను అనమాట. చాలా రోజుల నుంచి మా పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారనమాట నా మ్యారేజ్ ఎప్పుడు వస్తుంది అనేసి. మాట్లాడితే యూట్యూబ్ కోసం అని కెమెరాలు పట్టుకొని ఆ విలేజ్లు తిరుగుతూ ఇలా ఉంటే మ్యారేజ్ సెట్ అవ్వదేమో అనుకున్నారు. ఫైనల్గా అయితే సెట్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. మ్యారేజ్ కూడా త్వరలో ఉంటుంది. ఇంకా ముహూర్తాలు అవి పెట్టలేదు. పెట్టిన తర్వాత ప్రతి విషయం మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇదండి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం. ఈ ఇయర్ నా మ్యారేజ్ జరగబోతుంది ఇంకొక 1 monthలో. మీరందరూ తప్పకుండా వచ్చి ఆశీర్వదించండి. కదా భలే ఉంది కదా ఫ్లవర్, చాలా బాగుంది ఫ్లవర్. లొకేషన్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో కదా. చూసేయండి నాతో పాటు మీరు కూడా కనుల విందుగా. హలో, ఈ టెంపుల్ మీకేమనిపించింది? బాగుందా? బాగుంది. కాకపోతే లోపలికి పంపించిందంటే ఇంకా బాగుంది. లోపల వీడియో తీయడానికి అవ్వలేదు. ఈ బయట నుండి కూడా వీడియో తీయనివ్వలేదు. పోలీస్ అంకుల్ యాడ్ చేస్తున్నాడు. పోలీస్ అంకుల్ ఇంత నుండి విజిల్ వేశారు. సో నెక్స్ట్ టైం పర్మిషన్ అడిగి విజిట్ చేద్దాం. మమ్మల్ని వీడియో తీస్తున్నావా? రా కొట్టుకుంటే అది వీడియో తీసినప్పుడు కొనుక్కోవడం అన్నట్టు అడగడం మర్చిపోయానండి. వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చిందండి.
మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తప్పక తెలుపుతారని కోరుకుంటున్నాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. హరిష్ట వీడియో చెప్పమ్మాట తుప్పాల్సి నవ్వుతుంది. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్. Oh, let me up with a bright smile on now. Put me in the dark, so won't get lost now. To the moonlight, eyes you, Maria right now.